ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ఘనంగా ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన పెద్ద కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు సినీ ప్రముఖులు తరలివచ్చి కోడి రామకృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఫిలిం ఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు తెలుగు చిత్ర పరిశ్రమ అంజలి ఘటించింది. సినీ ప్రముఖులు కైకాల సత్యనారాయణ, రాఘవేంద్రరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జగపతి బాబు, కొరటాల శివ తదితరులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కోడి రామకృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమాకి ఎంతో వైవిధ్యం ఉండేటట్టు అన్ని రకాల సినిమాలు చేసిన చరిత్ర అతనిది. ఇప్పుడు కలిసినా కూడా ఇంకా సినిమాలు చేయాలనే తాపత్రయం. ఇందాకే ఆఫీస్ రూమ్లో చూశాను, రోజు ఏదో ఒక స్క్రిప్ట్ రాస్తూనే ఉండేవాడు. ఆయన అకాల మరణానికి ఇండస్ట్రీ అంతా చాలా తీరం లోటుగా భావిస్తుంది. రామకృష్ణ నివాసం నుంచి పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించారు. అక్కడ నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ భౌతిక గాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన జీవితంలో మైలురాళ్లుగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలు అందించారని, ఆయన లోటు తీర్చలేనిదని బాలకృష్ణ పేర్కొన్నారు. కోడి రామకృష్ణ గారు మనతో లేరన్న సంగతి జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ ఎవరైతే మరణానంతరం శాశ్వతంగా అందరు గుండెల్లో నిలిచిపోతారు, ఆత్మకు చెందిన వారే మన దర్శకుడు కోడి రామకృష్ణ గారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. నా జీవితంలో ఒక మైలురాళ్ళులాగా మిగిలిపోయే చిత్రాలు ఎన్నో ఆయన దర్శకత్వంలో నేను నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫిలిం ఛాంబర్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె దీప్తి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.